ఏం చేస్తున్నావు ప్రశస్త? వాటర్ నింపుతున్నా. ఏం ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతా చూడు ప్రశస్త. అసలు డబ్బులు ఇచ్చినా నాయన 300 ఉన్నాయి, 500 రండి. ఇంక మా పిల్లలు అయితే పొద్దున్నుంచి అసలుకి ఈరోజు హాలిడే కదా, అక్క వదినే తిరుగుతుంది అన్న నోట్లో వదినతో ఎక్కువ ఉంటాను కాబట్టి. ఎప్పుడంటే హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ నుంచి బయటకు తీసుకుపోతా అని ఇట్లా చెప్తున్నాను. ప్రశస్తి ఈరోజు మార్నింగ్ ఏమనిందంటే, నువ్వు ఎప్పుడు తీసుకోవు అబద్ధం చెప్తాలే, ఎప్పుడు ఇంతే అనింది. నేను అబద్ధం ఎప్పుడు చెప్పను, బాధపడినా పర్లేదు నిజమే చెప్తాను అనమాట. వీళ్ళు ఎప్పుడన్నా రెడీ అవ్వడానికి అట్లా చెప్తాను, పోదాము ఎమ్మెగనూరు పోదాము అట్లా ఇట్లా టౌన్ తిప్పుకొస్తానని అన్నందుకు ప్రశస్తి ఈరోజు ఏమంటుంది నన్ను, నువ్వు ఎప్పుడు అబద్ధమే చెప్తావు తీసుకోలేతా అని. మరి సర్లే మీ నాన్న డబ్బులు అడుగంటే, నాన్న ప్లీజ్ నాన్న ఒక్క 500 నాన్న అని 5 రూపీస్ అడిగినట్టు అడుగుతుంది. వాళ్ళ నాన్న అయితే ఇచ్చినాడు అనమాట. ఇంకా బయటికి పిలుచుకొని పోదాము, నేను వదులుతాను అంటే చిన్న గేమ్స్ ఆడేది ఇంతకుముందు నేను మా ఫ్రెండ్ శ్రావణి వెళ్ళింటాం కదా, అప్పుడు చూసింటాను అనమాట. అప్పటి నుంచి తన మైండ్లో అదే ఉంది, పిలుచుకోవాలని నాకు ఉంది కానీ కుదరలేదు. ఈరోజు ఫైనల్గా పిలుచుకొని పోతున్నాను అనమాట పిల్లల్ని. గేమ్ అంటే ఎక్కువ నేను చెప్పినవే ఆడండి, ఆడ ఎక్కువ ఉంటాయి అమౌంట్, మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏమైనా గేమ్స్ కానీ ఏమైనా సతాయిద్దనమాట సంగ పోయి ఇంకా గేమ్స్ వల్ల తిన్నాం అన్నుండి నేను ఆడ వదులుతాను, మీ పని అంతా అయిపోయినా నాకు కాల్ చేయండి పాప, మళ్ళీ నేను ఎక్కించుకోపోతాను అనే బైక్ పైన. ఇంకా తిరిగి ఆడగలుగుతామండి. హ్యాపీనా? మన సంగ వేరా అండి. సరే బాయ్ బాయ్. మరి ఏమంటది, పాపను బాగా చూసుకోమా అంటది. ఇంకా ఫైనల్గా వీళ్ళు అనుకున్న ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఐరా కూడా వచ్చింది. సార్ ఆడలేదులే, లోపలంటే రండి మా ఐరా. ఇవైతే చిన్న చిన్న చైర్లు, ఇది ఫ్రాక్ జంప్ అనమాట. టైమింగ్ ఉంటుందంట దీనికి, తొందర ఆడండి. వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, లేకపోతే నాకు కూడా ఉంది ఆడుకోవాలని. ప్రిన్సీ ప్రైజీ ఐరా లేనా ఇది ట్రై చేయి ప్రశస్త. ఇది ఆడలేరులేండి, ఇది భయం వేస్తుంది పిల్లలకి. ఐరమ్మా టైం అయిపోతుంది రండి. ఈ కాయిన్స్ ఇచ్చినాడు అనమాట అన్న. ఈ కాయిన్స్ 4 కాయిన్స్ అనమాట, ఒక్కోదానికి 19 minutes 16 minutes అన్నాడు. లేండి ఆడండి. దీంట్లో కూడా జంప్ చేయండి ప్రశస్త. ఐరా హాయ్. ఆలిపోచ్చిందే. అన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి. ఇది చూద్దురండి. ఆడు ప్రైజ్ ఆడు. ఎక్కు ఐరా వద్దురానా మేమేచ్చది. ఐరా నీకు ఇదే నచ్చిందే? ఫైటింగ్ రాయిరా, ఇంకోటి ఆడుదురా. చూడు కనిపిస్తున్నానా? కనిపిస్తున్నా. కొత్త గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో. ఈ పిల్లలు రెండే చూస్ చేసుకున్నారు, ఒకటి అది ఆడతారు లేకపోతే ఇంకోటి ఇది ఆడతారు. అసలు భయపడుతున్నారు అనమాట మిగతా గేమ్స్ ఆడడానికి. ఫైనల్గా ఇన్ని డేస్కి అయితే ప్రశస్త వాళ్ళ కోరిక నెరవేరుస్తున్నాను అనమాట. బ్రదర్ దీనికి కొంత అమౌంట్ అనమాట, కాంబో టైపు. ఈ కాయిన్స్ ఇచ్చి ఒక కాయిన్ 16 minutes లోపే రావాలన్నాడు అనమాట. సో ఫైనల్గా టైం అయిపోతుంది, పోదాం.
అక్కడ ఆడుతున్నారు పిల్లలు. బాస్కెట్బాల్ కూడా ఉందన్నమాట. నేను కొట్టలేనులేండి. గేమ్స్ కూడా, ఈ గేమ్స్ అంటే వినోదానికి చాలా ఇష్టం. సో ఈ గేమ్స్ కూడా ఉంటాయన్నమాట. కొట్టు నాన్న, కొట్టు, ఫాస్ట్ కొట్టు. ఇది వచ్చేసి ఫ్రాక్ జంప్ అనమాట. అరే జంప్ అయిన ఫ్రాక్ మొత్తం కొట్టే 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 కొట్టు నాన్న, ఐరా కొట్టు. ఇడు కొట్టుగా ప్రస్తుతం కొట్టి. ఆడు ఏ నిదానం కొట్టాలే. అవును కదా, సరేనా? ఇది కాలు తిన్నా కనిపిస్తున్నామా? కొంచెం లాంగ్ లాంగా ప్రైజ్. పట్టండి, అయిపోయింది. పట్టేస్తాగా అత్త. 16 minutes అయిపోతుంది టైమింగ్. ఓకే రండి 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 రండి. మిగతా ఇద్దరు పిల్లలు ఐరా రండి మా. కనిపిస్తున్నాను, అంత కనిపిస్తున్నా. టైం అయితే అయిపోతుంది అనమాట ప్రశస్త వాళ్ళకి, కాబట్టి ఇంక వెళ్ళిపోవాలి మేము. లేకపోతే బయట ఏమైనా తిందామంటే సరేనా? ఎందుకు నాన్న ఇవన్నీ మోస్తావు? గుద్దులాడుకోండి, ముగ్గురు గుద్దులాడుకోండి అంటే ఓకే. ప్రైజ్ ఏమైనా తిందాం రా. ఇది గేమ్. కూర్చోనన్నా ఐరా, నీకు చైర్ వేస్తాను. అవి ఇడ కూర్చో. రండి ఇంకా. ఇది క్లోజ్ అయిందంటే ఈరోజు హాలిడే కాబట్టి బయట ఏమైనా తినిపించుకొని బేకర్లో పోతాను ఇంకా పిల్లలకి. లాస్ట్ అండ్ ఫైనల్ ఆడుతుందంట ప్రశస్త. ఐరా ఐరా రండి ఇంకా. ఎక్కడ పోయినారు? హ్యాపీనా? హ్యాపీ వస్తేలేమో. ఇంకా గేమ్స్ అయితే అయిపోయినాయి అనమాట. ఇది బేకరీ అనమాట, ఏమన్నా తింటారు పిల్లలు అనేసి. పదండి పదండి. పోండి అడి పోండి, నేను వస్తా పోండి. ఇంకా ప్రశస్త వాళ్ళకైతే నేను ఇవి ఆర్డర్ చేసినాను అనమాట. ఎగ్ పఫ్, వెజ్ పఫ్, డోనట్. నచ్చిందా నీకు? థ్యాంక్ యూ. నీకై ప్రైజ్ తినండి మా.
సో ఫైనల్గా పిల్లల్ని అయితే ఇట్లా పిలుచుకొని రావడం చాలా రోజుల తర్వాత అనమాట. చాలా డేస్ నుంచి అడిగినారు కాబట్టి, కాకపోతే అప్పుడు కుదరలేదు. ఫైనల్గా ఇప్పుడు కుదిరింది. ప్రశస్త హ్యాపీనా? ఇంకా తొందర తినండి, ఇంటికి పోదాము, సరేనా? తిను ఐస్ క్రీమ్ తినేరా. నీకు వస్తా కాగు ప్రశస్త. చిక్కుడుగా తాలింపిస్తుంది అనమాట వదిన. ఇంకా తొందర చిక్కుడుగా చేద్దామనేసి అన్నం ఉండదు ఈరోజు. ఇక టిఫిన్ పులగం చేసుకునేట్టు కదా, తర్వాత అన్నం వండితే ఇంకంత అన్నం. పులగంకి పెసర బ్యాలు కూడా యూజ్ చేయొచ్చు అంటారు చూడదనా. మేమేమి ఇంకా పెసలే యూజ్ చేసుకుని బాగుంటాం కదా. బాగుంది అసలు, ఫస్ట్ టైం ట్రై చేసినా సరే. మేమేమి ఎప్పుడు చేసుకోలేదు కానీ ఫస్ట్ టైం చేసి బాగుండే. ఇంకా తినాలనిపించే తక్కువ వచ్చి కూడా. ఇంకా చిక్కుడుగా అయితే తాలింపిస్తాను. తాలింపిస్తే ఇంకా మా ఇస్తే ఒక సైడ్ రెట్టు చేస్తుంది అనమాట. ఏం చేసుకుంటారు ప్రేమలానే ఈ మంది తీసుకురా. మధ్యాహ్నం పచ్చిమిరపకాయల పప్పు అన్నం చేసిండు అనమాట, అది కూడా అయిపోయింది. ఇంకా పిల్లలు ఇంటికాడ ఉంటారు కదా, కొంతసేపు గ్యాప్ ఇచ్చి తింటారనమాట. ఒకేసారి తిని గడ్డకు గారు మన పిల్లలు. ఇంకా అందుకనైతే ఇంకా పప్పు అన్నం కూడా అయిపోయింది. కొంచెం అంతా అన్నం ఉండాలండి, పప్పు దగ్గరికి అయింది. ఇంకా అందుకనైతే చిక్కుడుగా అయితే తాలింపు అయితే వేసి అసలు దీంట్లో వీడియో తీసుకొచ్చినాను అదనే పిల్లల ఆనందం చూడు. వాళ్ళు వచ్చిన గేమ్ జోన్ దగ్గర పోయినప్పుడు అది ఎక్కితిని ఇది ఎక్కితిని అని చెప్తున్నారు. అసలు వద్దు. ఇంకా పొద్దున్న టిఫిన్కి అయితే మా పిల్లలకు ఇంకా గ్లోరీకి కూడా రేపు ఎగ్జామ్ ఉందన్నమాట. ఇంకా పొద్దుగాళ్ళు బియ్యం అయితే నానబెట్టానే, పొద్దుననగా నానబెట్టాను అనమాట. ఇంకా తొందర మిక్సీకి అయితే పట్టి పెడితే కరెంట్ పోని మనం పట్టు పెట్టుకునేది లేట్ అనమాట. కొన్ని పెసలు కూడా నానబెట్టానా, అంటే పెసరట్టు వేద్దాం కొన్ని అని. పెసరట్టుకు బాగుంటది. కొన్ని వేస్తాను, సపరేట్ పిండి బట్టి పక్కకు పెట్టుకున్నాము. పొద్దున్న ఆగాలంటే ఆగినవాళ్ళు పెసరట్టు తినేవాళ్ళు పెసరట్టు, నార్మల్ దోశ తినేవాళ్ళు నార్మల్ దోశ. తొందర మిక్సీ పట్టి పెట్టుకుంటాం. సరేలే వదిన, అమ్మ దగ్గర పోతాం. మా అమ్మ అయితే ఇన్ని రొట్టెలు కట్టేసింది చూడండి. అన్నీ అయిపోతాయి ఇప్పుడు, అన్ని రొట్టెలు అయిపోతాయి ఇప్పుడు. పిల్లలు మాకు దాంట్లో చిక్కుడుకాయలు కూరగాయ చిక్కుడుకాయ తెచ్చామే. చిక్కుడుకాయలు రొట్టె ఇంత అన్నము. మీ అమ్మ భలే బాగా కొడుతుంది గ్లోరీ రొట్టెలు అంటది చిన్నక్క. పిండి మిక్సీ పడతావా వదినా? నేను వస్తలే, అది తాలింపు నేను మిక్సీ పడతా. తాలింపు ఇచ్చి మధ్య లోపల ఈ మిక్సీ పట్టేస్తే ఒక పని అయిపోతుంది. డోర్ వేస్తాను ఉంది, మా అన్నం ఉంది చాలేమో. అస్సలు బయట చల్లగా ఉండదు, లోపల అసలు. మా అమ్మ బయట ఏమో లైట్ ఉంది కదా ప్రేమలా అంటది, చాలా వెళ్తుంది అనమాట ఈరోజు ఇట్లా. అందుకనే మా అమ్మ వ్రత బాగా ఇట్లాకి వస్తుంది అంటే తిందాం పా గ్లోరీ. తిందాం పాదన ఆకలి అవుతుంది. నేను గ్లోరీ తినలేదు, తిందాం పా గ్లోరీ. చిన్నపా బాగా పండేది, తిందామని వేసుకున్నాక వేస్తుంది. అట్లే ముద్దకి ఆడగుస్తుంది తిందాం పని వేసుకొస్తాను. అయిపోయినా ప్రశస్తానికి రాసేది ఇప్పుడు అయితే రాయి, లేదంటే పొద్దునకు రాసుకో. మా తిందాం రామా. ఇంకా చెట్లు అయితే తాలింపు ఇచ్చేది అయిపోతే ఇంకా నేను పెసరట్లు అయితే వేస్తాను. ఇంకా పిండి అంతా కలిపి అయితే రెడీ. ఈరోజు అయితే కొన్ని నార్మల్ దోశలు, కొన్ని పెసరట్లు అన్నమాట. కొంచెం కాలనీ బాగా మన పెసలు మిగిలాయి కదా, వాటితో కలిపి పెసరట్టు కొంచెం దోశలు కొన్ని అయితే వేస్తుందంట. ఇంకా ఈరోజు అయితే గ్లోరీకి అయితే ఎగ్జామ్ ఉందన్నమాట. పెట్టేసి నిదానంగా. గ్లోరీకి అయితే ఎగ్జామ్ ఉంది. ఇంకా తొందర అయితే పిల్లలతో పాటు తాను కూడా 8 గంటలకే బయలుదేరుతుంది అనమాట. ఇంకా సెంటర్ వచ్చేసి ఆలోని పడింది ఎగ్జామ్
సెంటరు. ఇంకా తొందర అయితే రెడీ అయ్యి పిల్లలతో పాటు తాను కూడా పోతుంది. నిన్నంతా ఇంటి దగ్గర ఉన్నారు. మా పిల్లలు ఇప్పుడు ఫోన్ అంటే బడి పోనీకి లేకపోతే వాళ్ళు అన్నట్లు పెట్టారు అనమాట ఫేసులు. కొంచెం అంతా ఉప్పు వంట సోడా అయితే వేసి కలిపి అయితే ఇంకా పెసరట్లు అయితే వేస్తాం. ఆడుకున్నద్దమ్మా, నువ్వు తొందర రెడీ కాఫా గ్లోరీ. ప్రతిసారి లేట్ అవుతుంది, టెన్షన్ పడిపోవద్దు. చిన్న పాపతో ఆడుకుంటున్నది గ్లోరీ. బొబ్బలంగా తిక్కేసి ఇట్లా ఇట్లా అని పెన్నం మీద. అక్కను అక్కనాలంటే అప్పుడు ఏమనే ప్రపంచంలోని పెద్ద అక్కీమే. వేసేసి అది పెట్టు మంచం. సెంటర్ తీసుకో ఇంకా కొంచెం అట్లా ముచ్చు ఏందని కప్పెట్టేదన్నా. దీంట్లోకి పెసరట్టు ఉప్మా అంటే ఉప్మా వేస్తే ఉప్మా పెసరట్టు అవుతుంది. ఉప్మా పెసరట్టు కొంచెం జారు ఉప్మా చేసేసి అదొక టేస్ట్. కారము మసాలా కారం పైన వేసేస్తే ఉప్మా పెసరట్టు. ఇంతకుముందు చేసిండు ఉప్మా పెసరట్టు. అవును. ఆ ఇంటికాడ ఉన్నప్పుడు కాలనీలో మంచిగా చూడు. ఇటు సైడ్ తీసేది అట్లా. చాలే లేకపోతే తొందర వేసేస్తాను. వేస్తే వాళ్ళు రెడీ అవుతారు. కొంచెం హీట్ మంట చూసుకొని పెట్టేసి ఎక్కువ బాగా తిక్కేసాయి. రెడీ కాకండి. దేంట్లోకి వేస్తావు? దీంట్లోకి వేసి వేసి తిక్కేసి ఇంకా రెండో దోశ కూడా కాలుతుంది. అది ఆమె ఆడుకుంటే ఏడుపులు పడుతుంది. ఆయిల్ మీడియంగానే ఎక్కువ వేద్దాం. ఫాస్ట్గా వేసే వాళ్ళు రెడీ అవుతారు. సరేనా? ఇంకా రెండు పెసరట్టు కూడా రెడీ అనమాట. గ్లోరీ సూత్ర పెసరట్లు. ప్రశస్తని పొద్దున అదే మాట చెప్పి లేపినాను అనమాట. ప్రశస్త పెసరట్టు అనేలా ప్లేస్ తొందర మొక్కలు కడుక్కొని గ్లోరీ రెడీ అయ్యి పిల్లలు నువ్వు తొందర రెడీ కాకు. అంటే ఈ పిల్లలు డిస్టర్బ్ చేస్తారని గ్లోరీ లేకు జాబ్ లేచి చదువుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ల్యాండ్లో నిలబడండి.
పెసరట్టు ఇంకా మా పిల్లలు అయితే తింటారు. ఇంకా కూర్చునండి కూర్చోండి. ఈ అమ్మ ఈరోజు వద్దు స్కూల్ కంటే కూడా ఆమె వాళ్ళతో పాటు రెడీ అయ్యి బ్యాగ్ తగిలించి పోనీలే వద్దు ఈరోజు వస్తాను తుల్లి ఒక్కొక్క దోశ పట్టుకునండి పట్టండి. ఇడు మధ్యలో పెడతాను అద్దుకొని తినంటాడు. అయినట్టేనండి. అన్నీ అయినట్లే ఏమి పెంచి ఏమైందో ఏమో. తిందాం రండి ఫ్రెండ్స్. వదిన అయితే పెసరట్టే కదా, పెసరట్టు నార్మల్గా ప్లేన్ దోశ కూడా వేసింది అనమాట. నేను అదొకటి ఇదొకటి ట్రై చేస్తున్నాను. నేను ఏ ఎగ్జామ్కి తినిపోను, ఎందుకంటే అక్కడ నుంచి వచ్చేటప్పుడు జర్నీ చేస్తుంది, మధ్యలో బస్సు ట్రావెలింగ్ కాబట్టి నేను తినను అనమాట. పడదు. ఈరోజు తినిపోతున్నా చూడు ఎగ్జామ్. కాలంలే గ్లోరీ కాలంలే కాలంలే ఇంకా కాలేదులే. ఈరోజు తినిపోతున్నా ఎగ్జామ్కి. అది కూడా కొంచెం ఇది నార్మల్గా ఆదోనే అని ఉంటుంది అనమాట మా సరౌండింగ్స్లోనే. టౌన్ అని చెప్తాం కదా, అది దాటి ఇంకొంచెం ఎన్ని కిలోమీటర్లు ఐడియా లేదు కానీ పోవాలా, అందుకోసం తినేసి పోదామని తింటున్నా. గ్లోరమ్మ తిను, ఎంతసేపే అట్లే తిరుగుతున్నావు అటు ఇటు, తొందర రెడీగా అంటే ప్రేమలో తొందర తినేసి రెడీ అయిపోతే బాగుంటుంది అని ప్రతిసారి టెన్షన్ పడుకుంటూ పోతుంది అనమాట. టైం అయింటుంది టైం అయ్యేదని, అందుకనేసి తిని గ్లోరీ అని అంటే బాగుంటుంది. మా అత్త అయితే గోంగూరకి అయితే అన్ని తెంచి పెట్టింది అనమాట. మరి ఇప్పుడు టిఫిన్ చేసినాక అన్నం లేక మరి కావాలా అంటే పప్పు పెట్టుకుంటే పచ్చిమిరపకాయలు అన్నీ ఒలిసింది అనమాట. బాగా రాయి గ్లోరీ, ఆల్ ద బెస్ట్. ఇది ఒకటోటో ఉందనమాట గ్లోరీకి. ఇంకా అన్నీ అయిపోయినట్లు అన్ని. సెమిస్టర్ కూడా ఎగ్జామ్స్ ఉంటాయి అనుకుంటే, కానీ లేదంటే ఇంటర్న్షిప్ ఉంటుందంట. మళ్ళీ ఒక గ్రూప్ పెట్టి క్లాసుల్లో జాయిన్ అవ్వాలంట. బాగా మంచిగా రాయి గ్లోరీ. టిఫిన్ అయితే చేసేద్దాము. ఈరోజు స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి గ్లోరీ ఎగ్జామ్ అని పోతుందంటే అందరు బిజీగా ఉన్నారు. చాలా ఫాస్ట్గా జరిగిపోతున్నాయి అన్నమాట పనులన్నీ. సో కాబట్టి నేను కూడా తినేస్తున్నాను. ఇంకా పిల్లల్ని వదిలేయడానికి వెళ్తాను కదా, సో వాళ్ళు నాట్ ఎక్కించేసి అయితే రావాలి. బట్ మా ప్రిన్సిపాల్ ఎక్కువైంది, బుక్స్ లేవు రానని చెప్పండి ఉంది. వాళ్ళు వెళ్ళినాక ఒక 11 o'clock అట్లా వెళ్ళేసి స్కూల్ దగ్గర ఒకసారి అడిగేస్తాను. సో తనకి ఈరోజు బుక్స్ ఇప్పించాలి ఎలాగైనా సార్ రిక్వెస్ట్ చేసి. క్లాస్ వైజ్గా ఇస్తారంట, కానీ తను నాకు కావాలంటుంది అనమాట. ఎందుకంటే పక్కన ప్రశస్తనేమో బ్యాగ్లో ఎక్కువ బుక్స్ పెట్టుకుని జరుగుతుంది, తినకు లేవని బాధ. రా ఈరోజు గ్లోరీ ఆడ దోస్త్ చూడమ్మా కావాలా వస్తాలే 9 తర్వాతకి ఇప్పించేస్తలే. టైం ఏంటంటే మా పిల్లలు కూడా తినేసారు, ఇంకా రెడీ అయ్యారు. ఇంకా వాళ్ళ అవ్వ పోయి ఇడిచేదే లేట్. ఇంకా పెడతానులే నన్ను పెడతానులే గ్లోరీ. బాయ్ అమ్మా. మీరు అవ్వ వస్తుంది ఆగండి, అవ్వ తోలుకొని పోతుంది మిమ్మల్ని. అత్త ఎగ్జామ్కి టైం అవుతుంది, అత్త నిడిచి వస్తాను నాయన. రైజీ నువ్వురా. ఇంకా అవునా, ఇంక ఎగ్జామ్కి అయితే పోతున్నాను అనమాట. ఆదోని సెంటర్ ఇందాక చెప్పినాను కదా. ఎవరైనా సరే తీసుకున్న సబ్జెక్ట్ ఏదైనా సరే అన్ని సబ్జెక్టులు క్లియర్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఏదో ఉంటుంది అనుకోకుండా వేరే సబ్జెక్ట్ తీసుకుని ఉంటాము. ఇక్కడ మనం అనుకున్న సబ్జెక్టు తీసుకోక మనం తీసుకున్న సబ్జెక్టులు మిగిలించుకుంటే మాత్రం చాలా నష్టపోతాం. చదువు పరంగా ఏది చదువుకున్నా ఏదో ఒక చోట యూజ్ అవుతుంది. ప్రతి సబ్జెక్టు మన ఫ్యామిలీని మన మైండ్లో పెట్టుకొని ప్రతి సబ్జెక్ట్ అందరూ పాస్ అవ్వండి. ఎందుకంటే నాకు ఎట్లంటే నేను ఏఎన్ఎం జాయిన్ అయిన తర్వాత నాకు బీఎస్సీ పెద్దదని తెలిసిందనమాట. అప్పటికే అన్న ఇట్లా బీఎస్సీ జాయిన్ కానీ అప్పుడు కుటుంబం పరిస్థితులను బట్టి నేను ఏఎన్ఎం జాయిన్ కావడం జరిగింది. దాని తర్వాత ఇంకా సరే ఏఎన్ఎం తక్కువ కదా, దీనికన్నా జిఎన్ఎం బీఎస్సీ చేసింటే బాగుండు అనుకున్నాను, కానీ అది చేయలేకపోలేదు. దాని ప్లేస్లో నేను డిగ్రీని చేసుకున్నాను అనమాట. బీఎస్సీ అయినా డిగ్రీ కిందకి వస్తుంది అంటే డిగ్రీ అయినా బీఎస్ బేసిక్ మీదే వస్తుంది అన్నందుకు నేను డిగ్రీకి జాయిన్ అవ్వడం జరిగింది. దేవుని దయ వల్ల 4th సెమిస్టర్ వరకు ఏ సబ్జెక్ట్ కూడా మిగలలేదనమాట. ఇంకా 5th సెమ్ ఇది ఫైనల్ సెమిస్టర్ అంట. నార్మల్గా ఇంకా మిగతా 6 months అంటే 6 monthsకి ఒకసారి ఒక సెమిస్టర్ ఉంటుంది అనమాట. దీని తర్వాత ఆన్లైన్ క్లాసులు జరుగుతాయంట. నాకేమో కంప్యూటర్ నాలెడ్జ్ లేదు, అంతా సెల్లులోనే క్లాసులు వినడం, రెజ్యూమ్ అప్లోడ్ చేయడం, పీడిఎఫ్లు, డిజీ లాకర్ అవంతా చెప్పినారు. ఫస్ట్ 5th సెమ్ క్లియర్ అయిన తర్వాత 6th సెమిస్టర్ గురించి ఆలోచిద్దామని ఇంకా 5th సెమిస్టర్ అయితే ప్రిపేర్ అయినాను అనమాట. ఈరోజు మా పాపలతో పాటు నేను కూడా బ్యాగ్ వేసుకొని ఐడెంటి కార్డ్ వేసుకొని పోతున్నాను అనమాట. చిన్న పాపలు వేసింది చూడదు. నువ్వు మన సంగ రాసిరా గ్లోరీ, మన సంగ పోయి మన సంగరా. అన్న వస్తున్నాడు అనమాట నాతో పాటు, ప్రతాప్ అన్న. బాయ్ రాస్తాను.
మీరు అత్తతో పాటు కాదులే అవ్వ వస్తుంది